సీరియస్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎలాంటి అక్రమాలు ఎలాంటి వ్యాపారపరమైనటువంటి లావాదేవీల్లో మాఫియా వ్యవహారాలు ఎలా చోటు చేసుకున్నాయో కాకినాడ పోర్టు కాకినాడ SEZ ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి చాలా జరిగాయి, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ధైర్యం చేసి ఇప్పుడే కంప్లైంట్ కూడా ఇస్తున్నారు. సో 2019-20లో 170 కోట్ల ఆదాయం వచ్చినటువంటి ఒక పోర్టు 21కి వాటాలు మారిపోయి అవి కూడా దాదాపు 2500 కోట్లు విలువ చేసేటువంటి వాటాలు 494 కోట్లకే ఎలా ఇస్తారు? సో లక్ష్మీనారాయణ గారు, మీరు కూడా చాలా కేసులు చూస్తుంటారు, కానీ ఈ వ్యవహారం మనం చూస్తే ప్రస్తుతం CIDకి కూడా కంప్లైంట్లు ఇచ్చారు. సో ఇప్పటికే కొన్ని సెక్షన్ల కింద కేసు కూడా ఫైల్ చేశారు. ముఖ్యంగా దీంట్లో జరిగినటువంటి బెదిరింపులు కావచ్చు, మోసం, అలానే వ్యవస్థీకృత నేరం, వీటన్నిటికి సంబంధించి. సో దీంట్లో విచారణకి వెళ్తే ఇంకా చాలా అంశాలు, ఇప్పుడైతే ఎవరైతే విక్రాంత్ రెడ్డి లేకపోతే విజయసాయి రెడ్డి లేకపోతే వీరే కాదు, మిగిలినటువంటి అసలు దీని అన్నిటికీ సూత్రధారి ఎవరు, ఎక్కడి నుంచి నడిపించారు, ఈ వ్యవహారాలన్నీ కూడా బయటికి రావాల్సి ఉంది. సో దీనికి సంబంధించి విచారణ ఏ రకంగా జరిగితే ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఇవన్నీ ఆయన ఆరోపించినవన్నీ కూడా తేలితే ఎలాంటి శిక్షలు కూడా పడే ఛాన్స్ ఉంటుంది? అందరికీ నమస్కారం అండి. దానికన్నా ముందు ఒక విషయం చెప్పాలి. వారసత్వం, జనరల్గా బిజినెస్లో వారసత్వాలు ఉంటాయి, రాజకీయాల్లో వారసత్వాలు ఉంటాయి. ఈ క్రైమ్కి సంబంధించి వారసత్వాలు వీళ్ళకే సరిపోయిందండి. ఎందుకంటే ఇప్పుడు సుబ్బారెడ్డి గారు అబ్బాయి, విజయసాయి రెడ్డి గారు అల్లుడు, మళ్ళీ విజయసాయి రెడ్డి గారు మళ్ళీ తోడుగా ఉండాలి, వారసత్వాన్ని మళ్ళీ దారిపోతాడేమని ఆయన, మళ్ళీ విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన బినామీ అయినటువంటి ఆడిటర్సు, అట్లాగే అరవింద్ వాళ్ళు, వీళ్ళ సంబంధించినటువంటి ఈ కుట్రలు వారసత్వాన్ని కొనసాగించారు. ఇంతవరకు మనం సినిమా యాక్టర్లు చూస్తుంటాం, రాజకీయ నాయకులు చూస్తుంటాం, బిజినెస్ చూస్తుంటాం. కానీ ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక క్రైమ్లో వారసత్వాన్ని రాజకీయ నాయకులు ముసుగులో వేసుకొని, అధికార ముసుగులో వేసుకున్నటువంటి వ్యక్తులు ఈ కుటుంబాలకే సరిపోయినాయి. దీనికి కరెక్ట్గా సరిపోయేటటువంటి కేసు ఈరోజు కేవీ రావు గారికి పెట్టినటువంటి విధానం మనకు కనిపిస్తుంది. గతంలో చూసాం కిట్ ప్రోకో, అంటే కిట్ ప్రోకో విధానం ద్వారా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు వారసత్వాన్ని అనుసరిస్తూ మరి లేని వాల్యూని అంతా కూడా షేర్ని అంతా కూడా ఎక్కువగా చూపించి తన సంస్థల్లో పెట్టుబడి పెట్టి లక్షల కోట్లు దోచిన విధానం చూసాం. మరి దీన్ని కిక్ ప్రోకో అనాలి, అంటే కొట్టి దోసుకునేటటువంటి విధానంగా దీన్ని కిక్ ప్రోకో అనే బట్టి ఈరోజు మనం వాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి వారసత్వాన్ని కిక్ ప్రోకో అని మొత్తం వాడాల్సి వస్తుంది. అట్లాగే మన ఈ డెఫినెట్గా అండి, అది కోర్టుని ఇంటర్ప్రెట్ చేసిద్ది మొత్తం కూడా. ఇక్కడ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనేది మన లోకల్గా జరిగేవి, రాష్ట్ర స్థాయిలో జరిగేవి, దేశ స్థాయిలో జరిగేవి, అదే ఇంటర్నేషనల్ స్థాయిలో జరిగేటువంటి స్థాయికి వీళ్ళు పెరిగిపోయారు. అంటే లోకల్ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి పెరిగిపోయారు అని చెప్పడానికి ఎక్కడైనా ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఎవరిని చెబుతారో తెలుసా? సముద్రపు దొంగలు. ఎందుకు చెబుతున్నారంటే ఈ కాకినాడ పోర్ట్ అనేది జనరల్గా మన రసాయనకి సంబంధించి కానీ, లేకపోతే ఇతర సరుకులు కానీ సంబంధించి, గ్రానైట్కి సంబంధించి కానీ, ఇలాంటికి సంబంధించినటువంటి మరి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించే దాంట్లో ఈ కాకినాడ పోర్ట్ ఇప్పుడు వరకు వీళ్ళు సంబంధించి కేవీఆర్ గ్రూప్ దగ్గర నుంచి లాక్కున్నటువంటి విధానం ఏదైతే మనం పరిశీలించినట్లయితే, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసినటువంటి ఈ సిండికేట్ ఎవరైతే ఉండారో వీళ్ళందరూ మనం ఎట్లా వార్చంటే హైలీ సెంట్రలైజ్డ్ క్రైమ్స్. ఇదంతా కూడా హైలీ సెంట్రలైజ్డ్ క్రైమ్స్నే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనేటువంటి పరిస్థితి ఉంటాయి. ఈ కాకినాడ పోర్టుస్ని ఆధీనంలో తీసుకొని అది GMR దగ్గర నుంచి కొన్నాయి,